కాలమునందు ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ఉపవాసాన్ని విరమణ చేసేయాలి. విరమణ చేయడం ధర్మం. నా కొడుకు దగ్గర నిలబడ్డాననుకోండి, తండ్రి ధర్మం. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఎవరి ముందు నిలబడి ఉన్నారు, ఏ సమయమునందు నిలబడి ఉన్నారు, దాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది తప్ప ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. కదులుతున్న ధర్మాన్ని పట్టుకున్నవాడు కదలని సత్యం అయిపోతాడు. సత్యము ఈశ్వరుడు. అందుకే సత్యం శివం సుందరం. సత్యము కదలదు. సత్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సత్యం తెర, ధర్మం సినిమా. సినిమా మారిపోతూ ఉంటుంది. దానికి ఆలంబనం తెర, తెర మాత్రం మారదు, అలాగే ఉంటుంది. సత్యము ఆలంబనంగా లేని ధర్మం సాధ్యం కాదు. ధర్మం మారితేనే, మారుతున్న ధర్మాన్ని అనుష్ఠించి మారని సత్యంగా మారిపోతాడు. కాబట్టి ధర్మాన్ని బాగా అనుష్ఠానం చెయ్యాలి. దేశమును కాలమును బట్టి ఎప్పుడు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్ర పఠనము చేత వస్తుంది. భీష్మాచార్యుల వారు వశిష్ఠుడి దగ్గర చదవని శాస్త్రం ఏముంది? గంగమ్మ తీసుకొచ్చి శంతన మహారాజు గారికి భీష్ముణ్ణి అప్పచెప్పినప్పుడు చెప్పింది కదా, ఈయన బృహస్పతితోటి శుక్రాచార్యుల వారితోటి తుల్యుడు, తెలియని శాస్త్రం ఏం లేదు అని చెప్పింది. అన్ని శాస్త్రములు చదువుకున్నవాడు ఇంత జటిలమైన సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య ధర్మాతిక్రమణము కాకుండా ఎలా విడదీయవచ్చో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కూడా ఉండి తీరాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే నా మాట వరకు నాకే తప్ప సమస్య ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు అందులో స్వార్థం చేరిపోతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? భీష్మించావు, బాగుంది, పెళ్లి చేసుకోవు, పిల్లల్ని కనవు, రాజ్య పరిపాలన చెయ్యవు. అప్పుడు రాజ్యం ఏమైపోవాలి? రాజ్యం అంటే మట్టి కాదుగా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని గురదాడ గారు అన్నట్లు మరి ప్రజలందరూ ఏమైపోతారు? రాజ్యాన్ని ధార్మికుడు పరిపాలన చెయ్యనప్పుడు ప్రజలకి ధర్మమనందు అనురక్తి ఎలా కలుగుతుంది? శత్రుదాడులను ఎవరు నియంత్రిస్తారు? దొంగలు పెరిగిపోకుండా ఎవరు నియంత్రిస్తారు? శాసనాన్ని ఎవరు అమలు చేస్తారు? అప్పుడు అది తన వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. సామాజిక సమస్యని వదిలిపెట్టేసి నేను ప్రతిజ్ఞ చేశానండి, అందుకని నేను ఇలాగే ఉంటాను అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించవలసి వస్తే చిన్న ధర్మాన్ని పక్కన పెట్టేయవలసింది. ఏది దోషము ఏది దోషము కాదు అన్నది బాగా పట్టుకోవాలి. అయితే ధర్మమునకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ధర్మం ఉంటుంది. అదే ధర్మం వేరొక యుగంలో ఉండదు. ఇప్పుడు నేను ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నానో, భీష్ముడు ఏ ధర్మాన్ని చెప్పాడో అది ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో లేదు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. నేను ముందు ఆ ధర్మం ఇప్పుడు లేదన్న మాట చెప్పి భీష్ముడు చెప్పిన ధర్మం ఏదో చెప్తున్నాను. ఆయన అన్నాడు, పితృవధజాత కోప పరిపీడితుడై జమదగ్నిసూనుడు ఉద్ధతబలు హైహయున్ సమరదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలురనాదిగా అట్టి చోట తత్సుతులకు తొల్లి ధర్మ విధి సంతతి నిల్పరే భూసురోత్తముల్. అమ్మా, మీకు తెలియని ధర్మమా? ఒకానొకప్పుడు పరశురాముడు అవతార స్వీకారం చేసినప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళగా చూసి ఆయన తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపేశాడు. క్షత్రియుడు, కర్తవీర్యార్జునుడు. ఆయన క్షత్రియుల మీద పగపట్టాడు. ఇంత అహంకారమా క్షత్రియులకి? నిష్కారణంగా నా తండ్రి జమదగ్నిని చంపేస్తాడా అని పరశువు చేత పట్టుకుని క్షత్రియుడన్నవాడు లేకుండా చంపేశాడు భూమి మీద. ఆ చంపేసినప్పుడు ఏం చేశాడంటే ఎవరైనా స్త్రీ గర్భంలో శిశువు ఉంటే ఆ గర్భాల్లో ఉన్న వాళ్ళని కూడా చంపాడు. అంత ఆక్రోశంతో చంపాడు. అది అవతారం కాదా అంటే అవతారమే. దాన్ని ఆవేశావతారం అంటారు. ఒక్కొక్కసారి అంత ఆవేశంతో ఉంటుంది అవతారం. అంత రక్తపాతం చేశాడు. అంతమంది క్షత్రియుల్ని దునుమాడాడు పరశురాముడు. ఇంత అహంకారమా? మిమ్మల్ని రాజ్య పరిపాలన చెయ్యండిరా ధర్మంతో అంటే మీరు అంతఃపురాల్లో ఉండి భోగాలు అనుభవించి నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా ఎక్కడో ఉండి ఎవరో తపస్సు చేసుకుంటున్న వాళ్ళని చంపేస్తారా? అసలు మీ జాతిని అంతరింపచేసేస్తే తప్ప మీకు బుద్ధి రాదని ఆయన పరశువు పట్టుకు చంపేశాడు. అప్పుడు క్షత్రియులకు వంశాలు అంతరించిపోయి అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అప్పుడున్న ధర్మం వేరొకటి ఉంది. వంశములు నిలబడాలి అంటే భర్తలందరూ మరణించారు క్షత్రియులు.
అప్పుడు కామమోహితుడు కాకుండా, కామమునకు వశపడకుండా కేవలం ఉపకార ధోరణిలో అవతల వారి వంశాన్ని నిలబెట్టడం కోసం శాస్త్రప్రవీణుడై మహావిద్వాంసులై భక్తులైనటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సుల వలన క్షత్రియులు మళ్ళీ గర్భవతులై ఆ క్షత్రియుల భార్యలు సంతానమును కన్నారు. అమ్మాది ఇప్పటికీ ధర్మమే. ఎప్పుడు నేను చెప్తున్నది ద్వాపర యుగంలో, కలియుగంలో కాదు, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ద్వాపర యుగం వరకు ఆ ధర్మం ఉంది. అందుకు చెప్తున్నాడు భీష్ముడు, ఆ ధర్మం ఉన్నదమ్మా. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని నా ప్రతిజ్ఞని పక్కన పెట్టమని చెప్పక్కర్లేదు. విచిత్ర వీర్యుని భార్యలు ఉన్నారు కదా, అంబిక అంబాలిక. అంబికా అంబాలికలు విచిత్ర వీర్య క్షేత్రములు కనుక ఈ పద్ధతిని నియోగించి కామమోహితుడు కానివాడు, మహావిద్వాంసుడు, కామమును జయించినవాడు, ఇంద్రియలౌల్యము లేనివాడు, సర్వశాస్త్ర పారంగతుడు, బ్రహ్మము వంటివాడు ఎవరుంటాడో, కేవలము ఉపకార బుద్ధితో మాత్రమే సంతానమును ఎవరు అనుగ్రహించగలడో అటువంటి వాణ్ణి పిలిపించి ఆయన తేజస్సు వలన విచిత్ర వీర్య క్షేత్రముల యందు సంతానమును పొంది ఈ వంశము వృద్ధిలోకి వచ్చేటట్టుగా మీరు ప్రణాళికా నిర్మాణం చెయ్యండి. అలా ఎవరున్నారు అంటారేమో, ఉన్నారు. కావున నియతాత్ము జగత్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణున్ బడయంగావలయున్ వాడు సంతతి కావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. అమ్మా, పరమధర్మాత్ముడు, జగత్తునంతటినీ పావనం చెయ్యగలిగినటువంటి వాడు, అంతటి మహాభక్తి తత్పరుడు, అంతటి పరమధర్మాత్ముడు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడెవరు ఉంటాడో అటువంటి వాడు తన దగ్గర ఉన్నది ఇతరులకు ఉపకారము కొరకిచ్చినట్టు తన తేజస్సుని ప్రదానం చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.